వెల్కమ్ బ్యాక్ ది రాగెడ్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు అయితే మనం లైట్ హౌస్కి అయితే వెళ్తామండి. యారాడ దగ్గర ఉన్న లైట్ హౌస్కి చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకూడదు, లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లైట్ హౌస్ గేట్ దగ్గర క్యూలో ఉన్నామండి. ఈ లైట్ హౌస్ ఈవినింగ్ 3 నుంచి 5 వరకు ఓపెన్లో ఉంటుందండి. అక్కడ బోర్డులో చూసారు కదా, పెద్దవాళ్ళకి 10 రూపాయలు, చిన్నపిల్లలకి 3 రూపాయలు అండి. ఫ్రెండ్స్ టికెట్ అయితే తీసుకున్నాను, చూస్తున్నారు కదా. ఇంకా ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఈ లైట్ హౌస్కి డాల్ఫిన్ హౌస్ లైట్ హౌస్ అనే పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? ఇప్పుడు చెప్తాను వినండి. సముద్రంలోకి ముందుకు వచ్చిన ఈ కొండ ఆకారం ఏదైతే ఉందో చూడండి, అది డాల్ఫిన్ చేప ముక్కలా కనిపిస్తుంది. అందుకే దీన్ని డాల్ఫిన్ హౌస్ అనే పేరు అయితే పెట్టారు ఫ్రెండ్స్. ఇంకా ఈ లైట్ హౌస్ని అయితే 1903 సంవత్సరంలో నిర్మించారు. అంటే ఇంచుమించు 100 ఏళ్ళకి పైగా ఈ లైట్ హౌస్ సముద్రాన్ని కాపలా కాస్తుంది ఫ్రెండ్స్. నేను ఆర్కే బీచ్ నుంచి అయితే ప్రతిసారి చూసేవాడినండి చాలాసార్లు. అయితే ఈవినింగ్ టైము ఆ కొండ మీద లైట్ అలా తిరుగుతుంటే నాకు భలే అనిపించేది. ఎప్పుడైనా ఆ ప్లేస్కి వెళ్ళాలని అయితే ఉండేది నాకు. ఇన్ని రోజులకైతే నాకు ఈ కళ అయితే నెరవేరింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. చూస్తున్నారు కదా, అదే లైట్ హౌస్. ఇంకా మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోవడమే. చూద్దాం ఎలాగ ఉంటుందో. నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్తో అయితే నేను ఉన్నాను. ఎక్కడైతే ఈ లైట్ హౌస్కి సంబంధించినవి చాలా పెట్టారండి, చూస్తున్నారు కదా. ఇవన్నీ డీటెయిల్గా చదవాలని ఉంది, కానీ మన దగ్గర అయితే టైం లేదండి. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది మీదకి వెళ్ళాలని, వ్యూ చూసి ఎంజాయ్ చేయాలని. అందుకే వెళ్ళిపోతున్నాను. ఎక్కడైతే ఉండట్లేదు. ఇంకా ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడండి, ఎక్కుతాను. భలే ఉందండి, సూపర్గా ఉంది వ్యూ. ఇంకా మీదకి వెళ్ళాక ఇంకా సూపర్గా ఉంటుంది. వావ్ సూపర్, భలేగా ఉంది. చూస్తున్నారు కదా, ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. వ్యూ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్, భలేగా ఉంది. చూస్తున్నారు కదా, సూపర్గా ఉంది వ్యూ అయితే ఫ్రెండ్స్. ఈ ప్రదేశం సుమారు 175 మీటర్ల ఎత్తులో ఉందండి. దాని కారణంగా గాలి అయితే చాలా చల్లగాలి అయితే కొడుతుందండి, చలిసేస్తుంది. జనాలు చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు. నాకైతే మాత్రం ఫుల్ హ్యాపీగా ఉందండి ఫ్రెండ్స్. ఈ ప్రదేశం సుమారు 175 మీటర్ల ఎత్తులో ఉండడం వల్ల పైకి చేరుకున్నాక మన కళ్ళ ముందు కనిపించే ఈ దృశ్యం నిజంగా మాటలో చెప్పలేమండి. అంత వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే పోర్ట్ అండి. అవతలంతా ఆర్కే బీచ్, వైజాగ్ సిటీ. మనకి ఫాగ్ ఎక్కువగా ఉండడం వల్ల, చలికాలం కదా, మంచు ఎక్కువ కురవడం వల్ల అయితే మనకి ఏది సరిగా కనిపించట్లేదు. అదే సమ్మర్ టైం అయితే మాత్రం డీటెయిల్గా క్లీన్గా భలే కనిపిద్దును ఫ్రెండ్స్. వైజాగ్ వస్తే ఆర్కే బీచ్, కైలాసగిరి మాత్రమే కాదండి, ఇలాంటి చారిత్రక మరియు ప్రకృతి ప్రదేశాలను కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే. మనకి ఫోటోగ్రఫీ గట్రా చేయడానికి అయితే ఇదైతే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఎందుకంటే ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క వాల్పేపర్లో ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఒకవైపు అంతులేని నీలి సముద్రం, మరోవైపు విశాఖపట్నం నగరం, ఇంకోవైపు పచ్చని కొండలు. ఈ 3 కలిసి ఒక అద్భుతమైన ప్రకృతి చిత్రంలో ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నిజంగా వండర్ఫుల్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఆర్కే బీచ్ నుంచి మనం ఈవినింగ్ టైము లైట్ అయితే చూస్తుంటాం కదండి, ఇలా సముద్రంలోకి వెళ్తుంటుంది లైటింగ్ రౌండ్గా తిరుక్కొని. ఆ లైట్ అయితే ఇదేనండి. చూస్తున్నారు కదా, భలేగా ఉంది. చాలా పెద్ద లైటు చూడండి. ఇక్కడ సూర్యాస్తమయం సూపర్గా ఉంటుందండి, కానీ మనం త్వరగా రావడం వల్ల అయితే సూర్యాస్తమయాన్ని అయితే మనం చూడలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఇది ఈ లైట్ సంబంధించిన లైట్ అండి. డోంట్ టచ్ ది ఆప్టికల్ గ్లాస్ అని అయితే రాసి ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ బ్యాచ్ అయితే ఉంటారు కదా, అందుకే మమ్మల్ని అయితే కిందకి దింపేశారు. ఇదండి ఇవాళ వీడియో చూశారు కదా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
ఫ్రెండ్స్ మీరు కూడా వైజాగ్ వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.